హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ ఎంబీబీఎస్ కన్నెరకోట రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 1 వీక్ నుంచి ఒక నోటిఫికేషన్ తర్వాత ఒక నోటిఫికేషన్, అసలు శ్వాస తీసుకోవడానికి కూడా టైం లేదు. ఈరోజు కొంచెం ఫ్రీ అయ్యి రౌండ్ 2కి సంబంధించి అనాలిసిస్ చేద్దాం, కట్ ఆఫ్ చేద్దాం అనుకునే లోపు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేసారు. ఓకేనా, ఇది ఎవరికి గుడ్ న్యూస్, ఎవరికి బ్యాడ్ న్యూస్, అసలు ఈ నోటిఫికేషన్లో ఏం గుడ్ ఉంది, దీనివల్ల బెనిఫిట్ అయ్యే క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారు ఇంత తొందరగా ఇవ్వడం వల్ల, అండ్ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే బెటర్ కాలేజ్లో అప్గ్రేడేషన్ ఉంటుంది అనేది రేపు మార్నింగ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో అంత టైం అయితే లేదు. ఓకే, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇది రౌండ్ 2, తీసుకునే డెసిషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, వీడియోస్ లైక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతుంది లేదా అని నాకు అర్థమవుతుంది, నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎవరైనా నాతో మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, సో ఇప్పుడు మనకు కన్నెరకోట తెలంగాణలో రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ అని రిలీజ్ చేశారు. నిన్ననే మనకు మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆ మేనేజ్మెంట్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ వచ్చిన వాళ్ళు 30 వరకు, ఓకేనా, 30 సెప్టెంబర్ వరకు రిపోర్ట్ చేయాలి. సో ముఖ్యంగా ఎవరైతే స్టూడెంట్స్ ఏ క్యాట్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బి క్యాట్లో కూడా సీట్ వచ్చింది, రిపోర్ట్ చేయాలా వద్దా అనుకునే డైలమాలో ఉన్న క్యాండిడేట్స్కి ఇది కంప్లీట్లీ గుడ్ న్యూస్. ఎందుకంటే ఇది మనకు 27th వరకు ఇచ్చాడు. 28th 29th రిజల్ట్ అని ఇస్తే ఒకవేళ రౌండ్ 2లో సీట్ రాకపోతే వెళ్ళి బీ క్యాట్లో జాయిన్ కావచ్చు, లేకపోతే అలానే ఉండిపోవచ్చు. ఓకేనా, అలానే రౌండ్ 1లో జాయిన్ అయిపోవచ్చు. రౌండ్ 2 మనకు మేనేజ్మెంట్ కూడా సీట్ వదిలేసు. వీళ్ళకి ముఖ్యంగా గుడ్ న్యూస్. సో ఇంకో గుడ్ న్యూస్ ఏముంది అనేది చెప్తాను. ఓకే, సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఈ రోజు 1:30 నుంచి 27th 2 days ఇచ్చాడండి. ఎగ్జాక్ట్గా 27th 2 PM వరకు ఇచ్చాడు. నాకు తెలిసి 27th ఈవినింగ్ కల్లా రిజల్ట్ ఇచ్చేస్తాడు. ఓకేనా, ఎవరైతే రౌండ్ 1లో వెబ్ ఆప్షన్ పెట్టారో ఆ క్యాండిడేట్స్ అందరూ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సార్ అంటే ఎవరైతే రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టారో వాళ్ళకి సీట్ రాలేదో అండ్ సీట్ వచ్చిందో రిపోర్ట్ చేశారు. ఈ క్యాండిడేట్స్ సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు, అసలే సీట్ రాని క్యాండిడేట్స్, వీళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టడానికి ఎలిజిబుల్. మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరు సార్? సీట్ వచ్చింది, రిపోర్ట్ చేయలేదు, నాట్ ఎలిజిబుల్. సీట్ వచ్చింది, రిపోర్ట్ చేశారు కానీ రిజైన్ చేశారు, వీళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకేనా, అసలు ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు, వీళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. Candidates who have not exercised web options in the first phase of counseling are not eligible to exercise web options. ఓకేనా, ఫస్ట్ రౌండ్లో ఎవరైతే వెబ్ ఆప్షన్ పెట్టలేదో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఫస్ట్ రౌండ్లో ఎవరైతే సీట్ వచ్చి తీసుకోలేదో వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. సార్ నేను ఫస్ట్ రౌండ్లో బీడీఎస్ సీట్ వచ్చింది సార్, నేను తీసుకోలేదు, నేను ఎంబీబీఎస్కి ఎలిజిబులా? ఎంబీబీఎస్కి వెబ్ ఆప్షన్ పెట్టొచ్చు. సార్ నాకు మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చింది సార్, ఇప్పుడు నేను మీకు కన్నెరకోట ఎంబీబీఎస్ కూడా వెబ్ ఆప్షన్ పెట్టొచ్చా? పెట్టొచ్చు. ఈ టైంలో మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాలి. ఓకేనా, ఇక్కడ రూల్ అనేది స్ట్రిక్ట్ ఉంటుంది, జాగ్రత్త అని ఎందుకు చెప్తున్నామంటే, ఓకేనా, ఎందుకు చెప్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ అనే కాలేజ్లో సీట్ వచ్చింది, క్యాట్ ఏలో రిపోర్ట్ చేశారు. ఇప్పుడు క్యాట్ ఏ అంటే ఏ అనే కాలేజ్ కన్నా పైన కాలేజ్, టాప్ కాలేజ్ మాత్రమే పెట్టుకోవాలి. అంతేగాని నేను కిందున్న లీస్ట్ కాలేజ్ పెట్టుకుంటాను, లీస్ట్ కాలేజ్ పెట్టుకున్న తర్వాత ఏదో ఒక కాలేజ్ అలాట్మెంట్ జరిగింది, ఇప్పుడు నేను ఆ కాలేజ్లో జాయిన్ గాను, నాకు ఫస్ట్ రౌండ్లో ఉన్న కాలేజే కావాలంటే ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, మీరు సెకండ్ రౌండ్లో ఏ కాలేజ్ అయితే పెడుతున్నారో ఫస్ట్ రౌండ్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, సెకండ్ రౌండ్లో వచ్చిన సీట్ అనేది ఆటోమేటిక్గా అలాట్ అయిపోతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకొని, ఇది స్ట్రిక్ట్ రూల్ అనమాట. ఏది పడుతుంది పెట్టడానికి ట్రై చేయకండి. ఓకేనా, సో నెక్స్ట్, ఓకేనా, సో గుడ్ న్యూస్ ఏంటంటే నోవా కాలేజ్, ఓకేనా, నోవా కాలేజ్ మనకు 150 సీట్స్ నుంచి 250 సీట్స్కి పర్మిషన్ వచ్చింది. సో దీంట్లో 50 సీట్స్ మనకు అడిషనల్గా యాడ్ అయ్యాయి. 25 సీట్స్ ఏమో కన్నెరకోటలో, 25 సీట్స్ ఏమో మేనేజ్మెంట్ కోటాకి యాడ్ అవుతాయి. ఇది గుడ్ న్యూస్. ఓకేనా, బ్యాడ్ న్యూస్ ఏంటి సార్? ఫాదర్ కొలంబో కాలేజ్ అనేది రౌండ్ 2లో యాడ్ అవ్వలేదు. సో మనకు రౌండ్ 2లో యాడ్ అవ్వలేదు. సో కాలేజ్ వాళ్ళు ఏమో క్లెయిమ్ చేస్తా ఉన్నారు పర్మిషన్ వచ్చిందని. మనకు ఎందుకు ఇంక్లూడ్ అవ్వలేదో ఒకసారి రీజన్ తెలుసుకోవాల్సి వస్తుంది. అది తెలుసుకొని మేబీ రౌండ్ 3 వరకు యాడ్ చేస్తారా లేదా చూద్దాం. రౌండ్ 2లో అయితే ఫాదర్ కొలంబో కాలేజ్ లేదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త, వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెబ్ ఆప్షన్ ఎలా పెట్టుకోవాలి, ఎలా ప్రయారిటీ రెడీ చేసుకోవాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.